తప్పకుండా. అంటే మీరు మేజర్ పాలసీ ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, ఇప్పుడు ఈరోజు టీచర్లు నిన్న రాజమండ్రిలో పెద్ద ర్యాలీ చేశారండి, చాలా పెద్ద ర్యాలీ చేశారు యూటీఎఫ్ వాళ్ళు. ఏది ఓపీఎస్ మాకు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తామన్నారు. ఏ మేజర్ స్టేట్మెంట్. యూటీఎఫ్ అనేది టీచర్లలో పెద్ద సంఘం. రెండోది ఇదివరకు కూడా మా చలో విజయవాడ చేసి దెబ్బలు తిన్నారు. వాళ్ళు ఉపాధ్యాయుల మనస్తత్వాన్ని, ఉద్యోగుల మనస్తత్వాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు కదా. ఓపీఎస్ ఇస్తారా లేదా వీళ్ళు ఈరోజు ఓపీఎస్ మీద కూడా మాట్లాడాలి. అప్పుడు కొన్ని వేల లక్షల ఓట్లు ఉంటాయి వాళ్ళకు, టీచర్లు వాళ్ళ కుటుంబం. అలాంటివి మాట్లాడలే. నా బాధ ఏంటంటే 4 సమ్మెలు జరిగాయి, ఏదో అంగన్వాడీలు పోరాడి కొన్ని సాధించుకొని కొంత విరమించి చేశారు, మున్సిపల్ వర్కర్లు అయ్యారు. వాటి మీద ఏం మాట్లాడలేదు. జగన్ అంటే సరిపోతుందా? ఈవెన్ జీతాలు ఇవ్వకపోవడం అంటే ఈరోజు నేను ఒక ట్వీట్ చేశాను. ఐ థింక్ కేరళ ప్రభుత్వము మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాము, మాకు డబ్బులు ఇవ్వాలి, కేంద్రం అడ్డం పడుతుందని సుప్రీంకోర్టులో కేసు చేశారు. జీతాలు ఇవ్వలేకపోవడం నిజం, కానీ జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం మా నిధులు ఇంత తగ్గించారు, మా దగ్గర నుంచి మీరు 63% నిధులు తీసిపోతారు, 64% ఖర్చులు మేము భరించాలి అని. నేను చెప్తుంది జీతాలు ఇవ్వలేకపోతే ఇదిగో వీళ్ళు జీతాలు ఇవ్వలేదు, వాళ్ళు జీతాలు ఇవ్వలేదని ఎగతాళి చేయడమే కానీ రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎప్పుడైనా చర్చ జరిగిందండి ఇంతవరకు అని నేను అంటుంది. అది సో ట్వీట్ల మీద లేకపోతే బయట్ల మీద చర్చించడానికి ఏమో అభ్యంతరం, ముగ్గుల మీద అభ్యంతరం లేదు కానీ, బట్ లెట్ మీ గో టు రియల్ ఇష్యూస్. గల్లా జయదేవ్ విషయం కూడా అంతే. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కార్పొరేట్ ఇండియానే శాసిస్తుందని అందరూ అంటూ ఉంటే, ఇప్పుడు మోదీ గారు నిన్న సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాలకు వెళ్ళి చట్టాలన్నీ మార్చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికే చాలా వరకు కార్పొరేట్ లాస్ అన్నీ వచ్చేస్తున్నాయి. వీటి గురించి చర్చ జరగదు మన దగ్గర. రైట్ సార్, చూద్దాం ఎలా జరుగుతాయి ముందు.